ఎంత గంభీరములు దేవా నీ తలంపులు, నీ కార్యములు. ఈ మంచి సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, వింటున్నటువంటి ప్రతి బిడ్డ హృదయంలో తండ్రి మీ వాక్కును తండ్రి ముద్రించడానికి సహాయం చేయమని, ప్రార్థన దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం అండి. ప్రియమైనటువంటి వారులారా, బాప్తిస్మం ఒక్కటే అనేటటువంటి దేవుని యొక్క సందేశం నిమిత్తం దేవుడు అనుగ్రహించినటువంటి వాక్య భాగం కీర్తన గ్రంథము 40వ కీర్తన 8వ వచనం నుండి 9వ వచనం కూడా మనం చదువుకున్నాం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్నటువంటి మాట, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఏ కుమారుడైనా కానీ, ఏ కుమార్తె అయినా కానీ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క కోరికను తీర్చడానికి వారు ఉన్నారంటే వారికి ఎంతో సంతోషం. అందుకని అంటున్నాడు, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు ఎంతో సంతోషం అంటున్నాడు. ఏమిటండి దేవుని యొక్క చిత్తం ఏమిటి? దేవుని యొక్క చిత్తం ఏమేమి ఉంది అనేది మనం పరిశీలన చేసినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఏమని వ్రాయబడి ఉందంటే, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దేవుని చిత్తం ఏదైతే ఏమై ఉంది? సమస్తమైన దుర్నీతిని ఖండించాలి. దుర్నీతి అనగా నీతికి వ్యతిరేకమైనటువంటి దుర్నీతి. నీతి అనగా దేవునికి సంబంధించినటువంటిది, దుర్నీతి అనగా దుష్టునికి సంబంధించినటువంటిది. దుష్టునికి సంబంధించినటువంటి ప్రతి పనిని కూడా మనం ఖండించాలి. మరి మనం వారికి అనుకూలంగా మనం ప్రవర్తించినట్లయితే మనుషులను సంతోషపెట్టేవారుగా ఉంటాం. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి 1వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకుని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూస్తున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టకూర్చున్నానా? నేనెప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోయేదని అంటున్నాడు. ఇఫ్ ఐ స్టిల్ ప్లీజ్డ్ విత్ మ్యాన్, ఐ వుడ్ నాట్ బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను మనుష్యులను సంతోషపెట్టువాడనైతే గనక నేను దేవుని దాసులను కాకపోదని అంటున్నాడు. అందుకని ప్రియమైనటువంటి వారులారా, 40వ కీర్తనలో ఏమని రాస్తున్నాడు ఇంకని చదువుదాం. 9వ వచనం కూడా మనం చదువుదాం. 9వ వచనంలో ఏమంటున్నాడంటే, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. మహా సమాజంలో అనగా సమాజం మధ్యలో నేను ఏది ప్రకటిస్తున్నాను? నీ నీతి సువార్తను నేను ప్రకటిస్తున్నాను. భూ దిగంతముల వరకు కూడా మీరు సువార్తను ప్రకటించండి తన శిష్యులకు బోధించినటువంటి మాట ప్రకారం ఆయన నీతి సువార్తను ప్రకటించాలని నేను తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఆది కాలంలో ఆదాముకి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏమై ఉందండి? దేవుడు ఇచ్చినటువంటి ఆదాముకి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఒకే ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఏంటంటే, ఆది కాండం 2వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను
నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడైనటువంటి యెహోవా నరుడైనటువంటి ఆదాముకు ఇచ్చినటువంటి ఒకే ఒక ఆజ్ఞ ఏమిటండి? ఈ వృక్ష ఫలములలో ప్రతి పండును తినవచ్చు, ప్రతి ఫలమును నీవు అనుభవించవచ్చు, కానీ ఆ మంచి చెడ్డల తెలివినిచ్చేటటువంటి ఆ వృక్ష ఫలాన్ని మాత్రం తినవద్దని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇది మొట్టమొదటి ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మీరాడు. తర్వాత ఏమైంది మనందరికీ తెలుసు. ఆదాము గారు మొట్టమొదటి వెజిటేరియన్, అనగా ఆయన వృక్ష ఫలాలు తిని చక్కగా ఉండేటటువంటి ఆ మంచి మనసు కలిగినటువంటి ఆ మంచి మనిషిని ఆ సర్పం ఎంత మోసకరంగా తన కుయుక్తితో ఎంత మోసం చేసిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆజ్ఞ, ఆ ఒకే ఒక ఆజ్ఞను కూడా మరి మీరాడి కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపము అని బైబిల్ చెప్తున్నట్టుగా మరి ఆ తోటలో నుండి త్రోసివేయబడ్డాడు. ఆ తర్వాత దేవుడు ఇచ్చినటువంటి మరి ఆ సంతానం నుండి, ఆదాము సంతానం నుండి నోవహు వరకు, నోవహు ఆ తరానికి వచ్చేటప్పటికి అనేకమైనటువంటి పాపాల్లో మునిగిపోయి ఉండటం వల్ల నోవహు దేవుడు ఆత్మరూపిగా వచ్చి ఆ నోవహుకు బోధిస్తున్నటువంటి మాట ఆదికాండంలోనే 6వ అధ్యాయం మనం చదివినట్లయితే చూడండి. 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నా, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిసివేయుదును. ఎలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపం నొంది ఉన్నానను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడైను. దేవుని దృష్టిలో కృప పొందినటువంటి ఆ నోవహుకు ఒక షరతు విధిస్తాడు. నీవు ఒక ఓడను తయారు చేసుకో. ఆ ఓడలో నీ కుటుంబం అంతా, అనగా ఎనమండుగురు కలిసి, నోవహుతో కలిసి ఎనమండుగురు, అనగా తన కోడళ్ళు, కొడుకులు, తన భార్య కలిసి సమస్త జీవరాశులు కూడా 2 జతల చొప్పున ఆ ఓడలోకి ప్రవేశించినట్లుగా చేసి వాటికి కావలసినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా సమకూర్చుకోమని మరి నోవహుకు దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. ఈ 7 laws ఆఫ్ నోవహు, అనగా దేవుడు ఇచ్చినటువంటి 7 ఆజ్ఞలు. దేవుడు 7 ఆజ్ఞలు ఇస్తాడు. మరి ఈ జలప్రలయం అయిపోయిన తర్వాత ఆ జలప్రలయం నుండి కూడా ఆ 7 ఆజ్ఞలు కూడా నోవహు ఎంతో పవిత్రంగా అనుసరించేటటువంటి వాడు. అందులో ఒక ఆజ్ఞ, నోవహుకి ఇచ్చినటువంటి ఆజ్ఞలో మాంసాహారం నుండి నోవహు కాలం నుండి నాన్ వెజిటేరియన్ తినడం మొదలైంది. అందుకని నోవహుకి ఏం చెప్పాడంటే, ఆ 40 దినములకు సరిపోయే ఆహార పదార్థములన్నింటినీ కూడా నీవు సమకూర్చుకో అని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, ఆ జలప్రలయాన్ని దేవుడే రప్పిస్తున్నాడు కాబట్టి, దేవుడు రప్పిస్తున్నటువంటి జలప్రలయం నిమిత్తము ఆ ప్రకటన చేసి నోవహుకు మరి ముందుగానే హెచ్చరించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు అలా హెచ్చరించలేదు. దినదినము మీకు మంచి మాంసంతో కూడినటువంటి ఆహారాన్ని మీకు అనుగ్రహిస్తానంటే వారు కూర్చుకున్నారు. వారు కూర్చుకొనటం వలన వారి మీద తెగులు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏనాడు కూడా ఎవరిని కూడా నిర్బంధించేటటువంటి దేవుడు కాదు. దేవుని ప్రజలను నిర్బంధించేటటువంటి వాడు అపవాది. ఫరో నిర్బంధించాడు, ఇశ్రాయేలు ప్రజలను నిర్బంధించాడు. ఆ నిర్బంధం నుండి మరి దేవుని ప్రజల్ని, అనగా లాక్డౌన్ చేసినటువంటి ఆ ఫరో, ఆ నిర్బంధం నుండి దేవుని ప్రజలను బయటికి రప్పించినటువంటి దేవాది దేవుడు మరి ఈనాడు కూడా లాక్డౌన్లో ఈ తెగులు ద్వారా అపవాది ఎన్ని కుతంత్రాలు చేస్తున్నప్పటికీ కూడా దేవుని ప్రజలు ఏనాడు కూడా అలసిపోరు, భయపడరు, సొలసిపోరని ఈ సందర్భంగా ఈ దేవుడు ఆనాడు
చెప్పినటువంటి ఒకే ఒక ఆజ్ఞను మీరినటువంటి ఆ ఆదాము అంటే శోధింపబడి ఎలా టెంప్ట్ అయ్యాడు అతను? అసలు టెంప్టేషన్ ఎక్కడి నుండి వస్తుంది, అలాగే శోధింపబడతాడంటే మూడు కారణాలు. ఆ మూడు కారణాల వలన మనిషి శోధింపబడతాడు. అలాగే ప్రభుల వారిని శోధించడానికి కూడా అపవాది అనేకమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. కానీ అపవాది ఎలా శోధిస్తాడంటే, ఎంత తెలివిగా శోధిస్తాడంటే, మనం వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే భక్తుడైనటువంటి దావీదు మహారాజు 91వ కీర్తన 11వ వచనం 12వ వచనంలో చదివినట్లయితే ప్రవచనాత్మకంగా మరియు రాయబడినటువంటి ఆ మాటల్ని ఉపయోగించుకుని అపవాది ఎంత కుయుక్తిగా ప్రభుల వారిని కూడా మోసం చేయాలని వచ్చినప్పటికీ కూడా దేవుని కుమారుడు నరుని రూపముగా ఉన్నటువంటి దేవుడిగా అపవాది యొక్క మరి క్రియలు ఏమాత్రము కూడా జయం పొందలేకుండా ఉన్నాయి. చూడండి 91వ కీర్తనలో ఏమని రాయబడి ఉన్నదో. 91వ కీర్తన 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎట్టు పట్టుకుందరని. అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు పూర్వమే వ్రాయబడి ఉంది. ప్రవచనాత్మకంగా మరి ఇది వ్రాయబడినటువంటి మాటల్ని ఉపయోగించుకొని అపవాది చూడండి ఎలాగ ఉపయోగించి మాట్లాడుతున్నాడో చూడండి. ప్రభుల వారి దగ్గరికి వచ్చి ప్రభుల వారిని శోధిస్తూ మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదివినట్లయితే, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము. ఎలా టెంప్ట్ చేస్తున్నాడో చూడండి. టెంప్టేషన్ ఎలా వస్తుంది? మనిషి యొక్క ఆత్మాభిమానం మీద దెబ్బతీస్తాడు. అనగా ఆత్మాభిమానం మీద ఎప్పుడైతే దెబ్బతీస్తాడో అపవాది, మనకి చాలా పౌరుషం వస్తుంది, నేను అలా చేయలేనా అనేటటువంటి మరి ఆ క్రియలోకి మనం కూడా వెళ్ళిపోతాం. అటువంటి పని కూడా మనం చేయడానికి ఉపక్రమిస్తాం. టెంప్ట్ అయిపోతుంటుంటారు మనుషులు. కొంతమంది మాట్లాడేటటువంటి మాటలను బట్టి కొంతమంది టెంప్ట్ అవుతూ ఉంటుంటారు. కానీ ప్రభుల వారి దగ్గరికి వచ్చి దేవుని యొక్క మాటలే, దేవుని యొక్క వాక్యాలని ఎలా ఉపయోగించి మాట్లాడుతున్నాడు చూడండి అపవాది. చూడండి 6వ వచనం, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. క్రిందికి దుముకితే ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తిపట్టుకొందరు. నీకు ఎటువంటి అపాయం రాదు. నీ దేవుడైనటువంటి యెహోవా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీకు ఏ రాయి కూడా నీకు తగలకుండా, ఎటువంటి గాయము కూడా అవ్వకుండా నిన్ను దూతల చేత నిన్ను ఎత్తిపట్టుకుంటాడు అని. చూడండి ఎలాంటి మాటలు. దేవుడి కుమారుని ఎలాగా టెంప్ట్ చేస్తున్నాడో చూసారా? మనుషుల్ని మిస్లీడ్ చేస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటుంటాడు అనమాట. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎంత టెంప్ట్ చేసినప్పటికీ కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటిగా వారిగా మనం ఉంటాం. కాబట్టి దేవుని యొక్క మాటని ఏనాడు కూడా జవదాటిపోకుండా, అందుకు యేసు ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పును. మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన్ను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పును. చూడండి, ఇది ఒక టెంప్టేషన్. టెంప్టేషన్ ఏమిటో తెలుసా అండి? మెటీరియలిజం. అంటే దీన్ని ఏమంటారు? లస్ట్ ఆఫ్ ఐస్, నేత్రాశ. లోకరాజ్యంలో ఈ మహిమనంతటి కూడా నీకు ఇస్తాను, నాకు సాగిలపడి నమస్కారం చేసినట్లయితే అని ప్రభుల వారిని కూడా చూశారండి. ఎలాగ దేవుని యొక్క మాటలు ఉపయోగించి ఎలాగ మనుషుల్ని మభ్యపెట్టి మనుషుల్ని ఎలాగ లోపరుచుకోవాలి. అపవాది యొక్క తంత్రాల్లోనూ కుయుక్తిలోనూ పడిపోకుండా ఉంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అపవాది అయినటువంటి వాడు దేవుని ప్రజలను ఎలాగ స్వాధీనం చేసుకుంటాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం
9వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుకుందామండి. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును అంటున్నాడు. ఈ యోతాము అనేటటువంటి భక్తుడు, యోతాము అనేటటువంటి చిన్న ప్రవక్త అక్కడ ఉన్నటువంటి షెకెము యజమానులందరినీ కూడా ఈ గెరిజీం అనేటటువంటి కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద నుండి ప్రకటిస్తున్నాడు, దేవుని యొక్క మాటను ప్రకటిస్తున్నాడు. ఈ దేవుని యొక్క మాటను ప్రకటించడానికి గల కారణం ఏమిటంటే అది నిత్యమైన కట్టడ, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి నిత్యమైన కట్టడగా అది ఇశ్రాయేలు పాటిస్తారు. కాబట్టి ఇశ్రాయేలుకి ఏమని ఆ కట్టడ విధించాడు దేవుడు? లేవీకాండము 10వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే చూడండి. యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరములకు నిత్యమైన కట్టడ. వారికి బోధించమని, వారికి నేర్పమని దేవుని గ్రంథంలో ధర్మశాస్త్రంలో లిఖించబడినటువంటి కట్టడలు విధులు వారికి బోధించమని ఈ నిత్యమైన కట్టడగా మోసే. అందుకనే ఇక్కడ యోతాము కూడా ఈ ప్రకటిస్తున్నాడు దేవుని యొక్క ప్రకటన. దేవుని యొక్క ప్రకటన ఎలా చేయాలో తెలుసా ప్రియమైన సహోదరులారా? 1వ కొరింథీ 2వ అధ్యాయం చూడండి. 1వ కొరింథీ 2వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుతున్నాం అంటున్నాడు. ఎలాంటి బోధ అండి ఇది? ఆత్మ నేర్పు బోధ. ఆత్మ నేర్పు బోధ అనగా బైబిల్ అనగా పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే లిఖించబడి ఉందో దానినే ప్రకటించాలి, దానినే ఉపదేశించాలి, దాన్నే బోధించాలి. బయటి విషయాలు తీసుకొచ్చి దీనికి కలపకూడదు, ఏమాత్రము కూడా దీనికి కలపకూడదని దేవుని యొక్క వాక్యం. అందుకని భక్తుడైనటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్నటువంటి మరి చక్కటి మాట సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 5-6 వచనం చదువుదాం. దేవుని మాటలనియు పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడము. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకము. ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నీవు అబద్ధికుడవుదువు. ఆయన మాటలతో దేన్ని కలపకూడదు. గాలి మాటలన్నీ తీసుకొచ్చి దేవుని మాటలతో కలపకూడదు. ఈ బయట జరిగేటటువంటి గాలి మాటలు, గాలి కబుర్లు ఇవన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖించబడినటువంటి దేవుని సందేశం అని దేవుని మాటలతో కలిపినట్లయితే నీవు అబద్ధికుడివే. అందుకనే ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞ మరి పాటిస్తూ ఈ గెరిజీము కొండ మీదకి వెళ్ళి యోతాము ఏమని ప్రకటిస్తున్నాడో చూడండి. అక్కడ ఉన్నటువంటి షెకెము యజమానులకు ఏమని ప్రకటిస్తున్నాడంటే చూడండి ఏమని న్యాయాధిపతులు మనం చదువుకున్నాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. అవునండి, దేవుని మాట ప్రకటించేటటువంటి వారి మాట వినాలి. దేవుని మాట ప్రకటించేటటువంటి మాటకు అభ్యంతరాలు ఎవరు కలగజేసినా కానీ వాడు అపవాది సంబంధి. అభ్యంతరాలు లేకుండా దేవుని యొక్క మాటను ఉన్నట్టుగా ప్రకటించేటటువంటి దేవుని సేవకుని యొక్క మాటను వినాలని కూడా దేవుని యొక్క సందేశమే ఉంది. అలాగే వినకపోయినట్లయితే ఏం జరుగుతుందో కూడా చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకుంటకు ఐగుప్తు నీడలను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. 3వ వచనం.
ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. ప్రియమైనటువంటి వారులారా, ఈ గిరిజీము కొండ మీద ఉండి ప్రకటిస్తున్నటువంటి యోతాము ఏమని ప్రకటిస్తున్నాడు చూడండి. ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏమనంటే ఉపమానం, చెట్లు తన మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టు దగ్గరకు ఒలీవ చెట్టు నడుగగా, ఒలీవ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆనా తైలమును నియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అంటున్నాడు. అనగా ఈ ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయి ఈ చెట్లన్నీ కలిసి ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒలీవ చెట్టు ఏమంటుందంటే దేవునికి మానవులకు దేని వల్ల నరులు సన్మానించుదరో ఆ నా తైలముని ఇవ్వకుండా నేను మీ మీద రాజుగా ఉంటానా అన్నప్పుడు ఆవిడ మళ్ళీ ఆ చెట్లు ఏమయ్యాయి అంటే, ఆ చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తాయి. ఈ అంజూరపు చెట్టు ఏమని చెప్తుందో చూడండి. అంజూరపు చెట్టు ఏమంటుందట, చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇక మానుదురా, నా మాధుర్యమును నేను ఇవ్వకుండా మానేసి మీ మీద రాజుగా నేను ఉంటానా ఆయన అంజూరపు చెట్టు అంటుందట. చూడండి, అంజూరపు చెట్టు అంటుంది. ఏమని అడుగుతున్నారు? తర్వాత ఆ చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లిని అడుగా, ద్రాక్షావల్లి ఏమంటుందట, దేవుణ్ణి మానవులను సంతోషపెట్టిన ద్రాక్షారసం నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అన్ను. అప్పుడు ఈ చెట్లన్నీ కలిసి ఎక్కడికి వచ్చాయంటే చూడండి. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని మొండల పొద యొద్దకు మనము చేయగా, ఫరో బలం చూసుకుని ఆ ఫరో బలాన్ని ఆశ్రయించి అక్కడికి వెళ్ళి ఉంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 2-3 వచనాల్లో చెప్పినట్లుగా ఆ ఫరో బలాన్ని చూసి వారు ఆశ్రయం పొందినట్లయితే వారి ఆశ్రయం ఏమైపోతుందని నిరాశురులు అయిపోతారు చివరికి. కాబట్టి ఇలాగే అప్పుడు చెట్లని నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్లపద యొద్ద మనవ చేయగా, ముండ్లపద ఏమంటుందండి, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన యెల్లా రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. ఇటువంటి ఉపమానంతో ఎంత తెలివిగా మరి యోతాము ఎంత తెలివిగా మరి మాట్లాడుతున్నాడో అక్కడ ఉన్నటువంటి శకుము యజమాని అందరికీ కూడా తెలియజేస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలామంది గ్రహించలేదు. ఎందుకంటే ఈ ఉపమానం అంతా ఎందుకు చెప్పాడంటే, అదే అధ్యాయంలో 9వ అధ్యాయం న్యాయాధిపతి 9వ అధ్యాయం మొట్టమొదటి నుంచి మనం చదివినట్లయితే, యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులతోనూ ఏమంటున్నాడు చూడండి, మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది, యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా, ఒక్క మనుష్యుడు మిమ్మల్ని ఏలుట మంచిదా, నేను మీ రక్త సంబంధునని జ్ఞాపకం చేసుకొనుడని పలుకుడనను. చూడండి, యెరుబ్బయలు అనగా గిద్యోను. ఈ గిద్యోనుకు మరొక పేరు యెరుబ్బయలు. ఈ యెరుబ్బయలకు అనగా గిద్యోనుకు అనేక మంది భార్యలు ఉంటారు. అనేక మంది భార్యల్లో ఒక పనికత్తెను కూడా చేసుకుంటాడు. వారికి ఉన్నటువంటి పనికత్తె, ఆ పనికత్తెకు పుట్టినటువంటి కుమారుడు అబీమెలెకు. ఈ అబీమెలెకు తనకు ఈ రాజ్యాధికారం తనకు దక్కదేమో అని, అనగా గిద్యోనికి 70 మంది కుమారులు ఉంటారు. ఈ 70 మంది కుమారుల్లో ఈ 70 మంది కూడా ఈ పరిపాలన సాగిస్తారని, నాకు ఎటువంటి అధికారం లేదు, నేను బయట నుండి వచ్చినటువంటి వాడిని, బయట వారిని, ఈ 70 మందిలో నేను ఎందుకు కొరగానటువంటి వాడిని, నాకు రాజ్యాధికారం రాదని ఒక కుయుక్తి పన్ని తన సహోదరు దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతున్నాడంట, నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకుని. ఎంత కుయుక్తి కలిగినటువంటి మాట మాట్లాడుతున్నాడు చూడండి. నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. అనగా అప్పుడు చూడండి, ఆ పెద్దలతో మాట్లాడినప్పుడు నేను మీ రక్త సంబంధం జ్ఞాపకం చేసుకోండి అని పలుకుడను.
అతని తల్లి సహోదరులు అతని గూర్చి శెకెము యజమానులు వినున్నట్లు ఆ మాటలని చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి. ఇతర మాటలకి, మోసకరమైనటువంటి మాటలకి మంత్రముగ్ధులైపోయారో చూడండి. అలాగే ఆనాడు అపవాది అవ్వమ్మను ఎలాగైతే మాటలతో మభ్యపెడుతూ ఎలాగ మోసగించిందో, ఈనాడు అబీమెలెకు కూడా ఇక్కడ తన సహోదరుల్ని మోసం చేస్తున్నాడు. చూడండి, అప్పుడు వారందరూ కూడా అతని తట్టు అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి. 4వ వచనం, అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికియ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనును. చూడండి, వారిచ్చినటువంటి కానుకలు. నా సహోదరుడు నా రక్త సంబంధి అంటున్నాడు, మన రక్త సంబంధి అంటున్నాడని తనలో చేర్చుకొని ఒక్కొక్కడు ఒక్కొక్క తులం, 70 తులములు, ఆ 70 ఫ్యామిలీస్ కూడా కలిపి ఆ 70 తులాల వెండిని ఇస్తే ఆ 70 తులాల వెండిని తీసుకెళ్ళి వెళ్ళి కూలికి అల్లరి మోకను పెట్టుకుంటాడు. ఎందుకండి? వాడి పక్షాన నుండి మాట్లాడాలి, కాబట్టి చూడండి ఏం జరుగుతుందో చూడండి. అలాంటి వాడిని ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో చూడండి. కాబట్టి అల్లరి మోక కూలికి పెట్టుకున్నాను. వారు అతని వశమున నుండిరి, అతనికి వశమైపోయారు. తరువాత అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులనైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. వాడు చేసిన పని ఇదండి. రక్త సంబంధి అని మాటలు చెప్పిన దానికి మంత్రముగ్ధులైపోయి అతను వశమైపోయి అతను ఏది చెప్తే అది అవునంటే అవును, కాదంటే కాదు మాటలకి లొంగిపోయి వారేమైపోయారంటే చివరికి 70 మందిని కూడా హతం చేసేసాడు. వాళ్ళందరినీ చంపిన తర్వాత యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనును. అందులో ఒకడు యోతాము, అతను ఒక్కడు మాత్రం తప్పించుకొని పోయి తర్వాత శెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి శెకెములోనున్న సమస్త వృక్షము కింద దండు పారముల వద్ద అబీమెలెకును రాజుగా నియమించారు. అదండి ఈ యజమానులందరూ ఎవరంటే ఈ చెట్లు అన్ని ప్రకటిస్తున్నాడు యోతాము. పారిపోయి వచ్చి అక్కడ గెరిజీము కొండ మీదకి ఎక్కి, ఈ గెరిజీము కొండ అనేటటువంటిది దీవెన వచనములు అనగా ఆశీర్వాద వచనాలు పలికేటటువంటి కొండ. గెరిజీము కొండ అనగా ఆశీర్వాద వచనాలు పలికేటటువంటి కొండ మీద ఉండి ఆశీర్వాద వచనాలు పలికేటటువంటి ఆ మాటలు ఎవ్వరు కూడా వినిపించుకోకుండా తన సహోదరులు వాడికి ఎలాగైతే లొంగిపోయారో, ఎలాగైతే బానిసలైపోయారో ఒక్కనాడే వారందరినీ కూడా హతం చేశాడు. కాబట్టి ఇక్కడ ఆ చెట్లను ఉపమానంగా తీసుకొని అది యోతానుకు తెలియజేసినప్పుడు అతడు పోయి గిరిజీమి కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా శెకెమును యజమానులారా, మీరు నా మాట విని ఎల్ల దేవుడు మీ మాట వినును. చెట్లు తన మీద రాజును ఒకరిని అభిషేకించుకొని వల్లని మనస్సు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు అనగా ఈ గిద్యోనికి సాదృశ్యంగా ఒలీవ చెట్టును అడిగారు. కాబట్టి ఆ చెట్లన్నీ వెళ్ళి ఆ గిద్యోని అడుగుతా అనగా ఇశ్రాయేలు ప్రజలందరూ నీవును నీ కుమారుడును నీ కుమారులను మమ్మల్ని ఏలమని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలనని చెప్పును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వ్యక్తి ఏం చెప్తాడు? నేను కాదు ఏలేది, దేవుడు మిమ్మల్ని ఏలుతాడు. ఈవ చెట్టు అని సంబోధిస్తూ ఎవరికి అర్థం కాకుండా ఆ గెరిజీము కొండ ఎక్కి మరి ప్రకటిస్తున్నాడు, దేవుని యొక్క మాటను ప్రకటిస్తున్నాడు. దేవుని యొక్క మాటను ప్రకటిస్తూ అపవాది తెచ్చేటటువంటి ఆపదను మరి వారు లక్ష్య పెట్టలేదు. ఆ లక్ష్య పెట్టలేని కారణంగా వారు ఏమైపోయారంటే ఒక రాత్రి మీదే వారందరూ కూడా హతం చేయబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ముండ్ల పద అనగా అపవాదికి సంబంధించినటువంటి వాడు. ఈ ముండ్ల పద అనగా అబీమెలెకు సాదృశ్యంగా ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం
11వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఆ దినమందే మోసే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను దాటిన తర్వాత షిమ్యోను, లేవి, యోదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలవవలను. ఇది యోర్దాను దాటిన తర్వాత మోసే వారికి చెప్తున్నటువంటి మాట. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములు పలుకుటకై యాబాలు కొండ మీద నిలవవలను. ఇది చెప్పినటువంటి మాట. కాబట్టి 6 గోత్రాల వారు ఆ శాపవచనాలు పలికేటటువంటి యాబాల కొండ మీద, దీవెన వచనాలు పలికేటటువంటి గెరిజీము కొండ మీద కొన్ని గోత్రాల వారు నిలిచి ఉన్న సందర్భంలో ఈ గెరిజీము కొండ ఎక్కి ఈ యోతాను దేవుని ప్రజల్ని హెచ్చరిస్తున్నాడు. అక్కడ అయ్యో శకుము వారులారా, మరి దేవుని యొక్క మాటలు ప్రకటించే వారి మాటలను, యథార్థమైన మాటలను మనం స్వీకరించాలి. యథార్థమైనటువంటి మరి దేవుని సందేశాన్ని మనం స్వీకరించాలి. దేవుని మాటలు యథార్థంగా ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి ఏ ప్రసంగమైనా ఎవరు మాట్లాడినా అంగీకరించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే, దేవుని యొక్క మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిని దేవుడు ఎలాగా జలప్రలయం రప్పించాడు, సొదొమ గొమొర్రాల మీద దేవుడు అగ్ని గంధకాలు కురిపించాడు. అదేవిధంగా ఈనాడు చెట్లు దేవుని మాట వినకుండా ఒక అపవాది యొక్క మాటను విని ఆ 70 మంది, ఆ 70 ఫ్యామిలీస్ ఎలాగ సర్వనాశనం అయిపోయాయి మనం తెలుసుకున్నాం. అందుకనే బాప్తిజం ఒక్కటే, అనేకమైనటువంటి బాప్తిజమాలు ఉన్నాయి. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు ప్రకటించినటువంటి ఆ మాట, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒకటే, విశ్వాసం ఒకటే, మన ప్రభువు ఒక్కడే, బాప్తిస్మము ఒకటే అని ప్రకటిస్తున్నాడంటే, ఏ బాప్తిస్మం గురించి అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు? ఒకటే అని ఎందుకు చెబుతున్నాడని సందేశాన్ని వచ్చే వారం పూర్తిగా నేను దాన్ని వివరిస్తాను. మీరందరూ దాని కొరకు ప్రార్థించాలని మనం చేస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నాయన ఇంతవరకు కొన్ని మాటలు తండ్రి మీ పరిశుద్ధ గ్రంథం నుండి తండ్రి ప్రభా, మీ ప్రియ బిడ్డలకు తండ్రి పరిచయం చేశాను నాయన. ఇదిగో తండ్రి రాబోయే తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి వారంలో నాయన ఇదిగో బాప్తిజం ఒకండి వివరించడానికి నాకు ఆత్మశక్తిని దయచేయమని కూడా ప్రార్థిస్తూ నాయన, ఇదిగో తండ్రి ప్రభా, మీ యొక్క రాకడ ఆలస్యమైతే తండ్రి వచ్చే వారం కూడా నాయన మంచి మాటలతో తండ్రి మీ మాటలో నాయన ఇదిగో దయచేయమని కూడా ప్రార్థిస్తూ, నాయన వింటున్నటువంటి ప్రతి బిడ్డ హృదయంలో ఈ మాటలు ముద్రించబడడానికి నాయన సాతానుడు ఎటువంటి గలిబిలి చేయకుండా తండ్రి నాయన ఇదిగో తండ్రి ప్రభా, వారందరూ కూడా తండ్రి మనసులో తండ్రి అంగీకరించి నాయన మీ మాటకు లోబడి నాయన మంచి మనసును దయచేయమని కూడా ప్రార్థిస్తూ, ప్రార్థన దీవించమని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.